ఇజ్రాయెల్కి ఏమాత్రం ఇష్టం లేదు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం కానీ ఈ శాంతి చర్చలు కానీ ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అమెరికాకి తప్పని పరిస్థితి. మరోవైపు అమెరికా చెప్పిన మాట ఇజ్రాయెల్ వినడం లేదు. ఇజ్రాయెల్కి కావాల్సింది ఇరాన్ మళ్ళీ యుద్ధంలోకి దిగడం, ఇరాన్ని పూర్తిగా విధ్వంసం చేయడమే కావాలి. సో దానికోసం ఇజ్రాయెల్ ఒక ఎత్తుగడ వేసింది ఏమని, లెబనాన్తో ఈ సీజ్ ఫైర్కి సంబంధం లేదు అని. అఫ్కోర్స్ ప్రాక్టికల్గా చూస్తే లెబనాన్తో సంబంధం లేదు. కానీ ఇజ్రాయెల్ ఎలాగా ఉంది కదా లెబనాన్ ఇప్పుడు, ఇరాన్కి ఎలాగా ఉంది కదా లెబనాన్ ఇప్పుడు. ఇరాన్ ఫండింగ్తోనే అక్కడ చాలా వరకు వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు, ఇజ్రాయెల్తో స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి, ఇరాన్ అక్కడ జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా లెబనాన్ మీద ఎన్ని దాడులు చేసినా జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా ఇది ఇజ్రాయెల్కి చాలా మంచి టైం. లేదు ఒకవేళ ఇరాన్ కూడా దాడులకి పాల్పడిందా, ఇరాన్ కనుక ఒకవేళ మద్దతు ఇచ్చిందా లెబనాన్కి, నీకు సంబంధం లేని విషయంలో నువ్వెందుకు వేలు పెడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ గుడ్ టైం ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పాలి ఇది. అంటే ఒకవేళ ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వకపోతే లెబనాన్ని నాశనం చేస్తారు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కి చాలా మంచి టైం, మంచి పరిణామం. ఒకవేళ ఇరాన్ కనుక లెబనాన్కి ఏదైనా హెల్ప్ చేస్తే, సీజ్ ఫైర్ వైలేషన్కి నువ్వు పాల్పడ్డావు కాబట్టి నీకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టావు, మా విషయం ఇది కాబట్టి నీ మీద దాడి చేస్తున్నా అని చెప్పి మళ్ళీ దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది, యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. సో ఏ రకంగా చూసినా సరే ఇజ్రాయెల్కి లెబనాన్ మీద దాడులు కలిసి వస్తాయి, ఇరాన్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినా అది కలిసి వస్తుంది. ఇన్వాల్వ్ అవ్వకపోయినా నష్టం ఏం లేదు ఇజ్రాయెల్కి, ఎందుకంటే లెబనాన్ ఇంకా బాగా డెస్ట్రాయ్ చేయొచ్చు కాబట్టి, ఇరాన్ సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఖచ్చితంగా ఒక మంచి అవకాశంగా దీన్ని మలుచుకున్నాడు నెతన్యాహు. ఇజ్రాయెల్ ఈ సందర్భాన్ని ఒక మంచి అవకాశంగా మలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ రెచ్చగొట్టే విషయాలు, ఓ పక్క ట్రంప్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల పెనం పెంచి పొయ్యిలో పడ్డట్టుంది పరిస్థితి. ఇలాంటి టైంలో కుదరక మొత్తానికి ఇక ఆల్మోస్ట్ అయిపోయిందిరా, మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేసింది, న్యూక్లియర్ వార్ జరగబోతుంది, ఏదో దేశాలే మొత్తం తుడిచిపెట్టుకోబోతున్నాయని చెప్పి ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయంలో మొత్తానికి సీజ్ ఫైర్ ఒప్పందానికి కొంచెం ముందుకు వచ్చింది ఇరాన్. 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుంది, హర్ముజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయడానికి సిద్ధపడింది. ఈ టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దాడులు చేస్తుంది. అంటే ఇరాన్కి నచ్చని పని అది. ఇరాన్ ఒకవేళ హెల్ప్ చేస్తే ఇంక పెద్ద గందరగోళం అయిపోతుంది. ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఉండదు, ఈ గొడవ ఉండదు, ఏమీ ఉండదు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇజ్రాయెల్ ఈ సిచ్యువేషన్ని తనకి అనుకూలంగా ఉపయోగించుకునే పని చేస్తుంది.